హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇంద్రధనస్సు అనేటువంటిది 3వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము. బాలభారతిలోనిది. వాన వచ్చి వెలిసింది, ఇంద్రధనస్సు విరిసింది. ఇప్పుడు వాన వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆకాశంలో వచ్చేసి ఒక ఇంద్రధనస్సు మాదిరిగా రంగురంగుల ఇంద్రధనస్సు అనేటువంటిది మీరు చూసే ఉండుంటారు. చూడకపోతే వర్షం వచ్చినప్పుడు చూడండి. వంతెన వలె గగనములో రంగులతో మెరిసింది. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఒక వానవిల్లు మాదిరిగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఇంద్రధనస్సు వర్షం వచ్చినప్పుడు ఒక వంతెన మాదిరిగా ఉంటుంది, ఒక వంతెన మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క రంగురంగులైనటువంటి ఇంద్రధనస్సు. అది ఎప్పుడు వస్తుందంటే ఒక పక్క వర్షం వస్తూ ఉంటుంది, ఒక పక్క ఎండ పడుతూ ఉంటుంది. నింగిలోన దాక్కున్నది తొంగి తొంగి చూస్తున్నది, వాన వచ్చి వెలిసినప్పుడే బయటకు వచ్చి నిలుచుకున్నది. వర్షం వచ్చినప్పుడే ఈ యొక్క అందమైనటువంటి ఇంద్రధనస్సు అనేటువంటిది బయటికి వస్తుంది. ఇది దాంకొని ఉన్నట్టుంది, నింగిలో దాంకొని ఉన్నట్టుంది, ఆకాశంలో దాక్కొని ఉన్నట్టుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సరే, దీని యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది? నారింజ, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ, వంగ, ఊదా రంగులతో నిలిచే దీన్ని దివిని జనం మెచ్చే. అది చూడడానికి చాలా అందంగా ఉంది ఇంద్రధనస్సు. ఇటువంటి కలర్ల రంగులతో నిండి ఉన్నది ఈ యొక్క ఇంద్రధనస్సు. రంగుల 7 ఉన్నాయి. అవి రంగురంగులవి 7 ఉన్నాయన్నమాట. నింగికి అందం తెచ్చాయి, ఆకాశానికే అందాన్ని తీసుకుని వచ్చాయి. అమ్మకు, నాన్నకు, చెల్లికి, అందరికీ అవి నచ్చాయి. సో అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ చూస్తూ ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి అందమైనటువంటి చక్కనైనటువంటి ఇంద్రధనస్సుని అందరూ తిలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ నచ్చింది ఈ యొక్క ఇంద్రధనస్సు. గగనము అంటే ఆకాశము, నింగి అంటే ఆకాశము, వెలిసింది అంటే తగ్గింది. ఇక్కడ చూడండి, వాక్యాలను చదవండి. పలహారము తిని బడికి వచ్చాను. పలహారము అంటే ఏంటి? టిఫిన్ తిని బడికి వచ్చాను. ఇంటికి వెళ్ళి చదువుకున్నాము. ఇంటికి వెళ్ళి చదువుకున్నాము. సో దీన్ని ఏమంటారంటే అర్ధ విరామము. అర్ధ విరామము అంటే కామా అని అంటారు. రాము పలహారం తిని బడికి వచ్చాను అన్నాడు. ఉపాధ్యాయుడు, నువ్వు ఈ వాక్యాన్ని ఎలా చదివావు అన్నారు. రాము, తిని తర్వాత కొంచెం ఆగి మిగిలింది చదివాను అన్నారు. ఉపాధ్యాయుడు, ఆగి చదవవలసిన చోట పెట్టేటువంటి గుర్తు వచ్చేసి కామా. దీన్ని ఏమంటారంటే తెలుగులో స్వల్ప విరామము అని అంటారు. విరామము అంటే కొంచెం బ్రేక్ అనమాట. ఇంద్రధనస్సును మామూలుగా వర్షాకాలంలో మటుకే కాకుండా కావలసినటువంటి వస్తువులు, చిన్న అద్దము, వెడల్పైనటువంటి ప్లాస్టిక్ టబ్బు, నీరు తీసుకుని వచ్చినట్లయితే దాన్ని ఇంద్రధనస్సుని తయారు చేయవచ్చు అనమాట. ఎట్లా అంటే ఒక వెడల్పైనటువంటి ప్లాస్టిక్ టబ్బును తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోయండి. పోసిన తర్వాత నీటి టబ్బును సూర్యకాంతి ఎండలో పెట్టండి. ఎండలో ఆ యొక్క టబ్బు నీళ్ళు వచ్చేసి కనిపించేటట్టు పెట్టండి. టబ్బులోని నీటిలో పెట్టినటువంటి అద్దాన్ని సూర్యకిరణాలు దానిపై పడేటట్లు చూసుకోండి. అది తెల్లని కాగితాన్ని కొంత దూరంలో పట్టుకున్నచో ఆ కాగితంపై లేనిచో లోకప్పు లేదా గోడపై 7 రంగుల పట్టి కనిపిస్తుంది. చూడండి, ఒక టబ్బులో నీళ్లు పట్టుకున్నారు. నీళ్లు పట్టుకున్న తర్వాత వచ్చేసి ఒక పేపర్ను పట్టుకున్నారు. సైడ్లో పట్టుకొని ఆ యొక్క అద్దాన్ని చూపిస్తూ ఉండేటువంటి సమయంలో ఆ యొక్క నీటిలో కిరణాలు వచ్చేసి పడి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంద్రధనుస్సు కింద రంగులు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ప్రాజెక్టులు పిల్లలకి నేర్పించవచ్చు. సరే, కాస్త మనము గ్రామర్ చూద్దాము. మీరు పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని నేర్చుకున్నారు కదా. పుంలింగము అనగా పురుషులను బోధించు పదములు. దీనినే మహద్వాచకము అని కూడా అంటారు. మహద్వాచకము అని అంటారు. అదేవిధంగా స్త్రీలింగాన్ని మహతీ వాచకమని అంటారు. నపుంసకలింగాన్ని వచ్చేసి అమహద్వాచకమని కూడా అంటారు. ఇది వచ్చేసి కంప్లీట్గా సాంస్క్రిట్కి సంబంధించింది, సాంస్క్రిట్ నుంచి తీసుకోబడింది. కాబట్టి చాలా ఈ విధంగా ఉంటుంది. మనము తేలికగా పిల్లలకి అర్థమయ్యే రీతిగా ఉండడం కోసము పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని పెట్టడం జరిగింది.